టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు నడుస్తున్నారు. ఏపీలో దొంగ ఓట్ల కోసం జనసేన భారీ కుట్ర చేస్తుంది. డూప్లికేట్ ఓటర్ల జాబితాలో జనసేన నేత నాగబాబు చేరారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన నాగబాబు ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుతో పాటు అతని భార్య, కుమారుడు మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారు. రాధా రంగానగర్లోని 5-263 డోర్ నెంబర్లో ఉంటున్నట్లుగా ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే డోర్ నెంబర్పై 50కి పైగా దొంగ ఓట్లు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఇల్లు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ గా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఇప్పుడు డూప్లికేట్ ఓటర్ల జాబితాలో నాగబాబు కూడా చేరారు. మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారో ఇప్పుడు అదే బాటలో జనసేన పార్టీ కూడా వెళ్తుంటాన్ని చాలా సీరియస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో సెంట్రల్ ఎన్నికల కమిషన్ కూడా 2 సార్లు కలవటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు. దీని మీద సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు కూడా ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఎన్నికల ప్రధాన అధికారిని కూడా ఇక్కడ స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. కలిసి దాదాపు 4 సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. దీని మీద ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతూ ఉంది. అయితే మనం ఇప్పుడే కాదు, గతంలో 2015 నుంచి 2017 వరకు కూడా దాదాపు 50,47,000 ఓట్లను ఈ విధంగా నమోదు చేయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ దొంగ ఓట్ల ద్వారా బాధితులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా భారీ స్థాయిలో దొంగ ఓట్లను నమోదించడంతో ఆ బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎదుర్కొన్న పరిస్థితుంది. అయితే గతంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం, వీటన్నిటిని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలోనే తిరిగి కొన్ని ఓట్లను 2019 ఎన్నికల నాటికి చేర్చుకోగలిగిన పరిస్థితుంది. కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే కనుక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి వారి ఓట్లను తొలగిస్తున్నా మరోవైపు వారికి సంబంధించినటువంటి ఓట్లను నమోదు చేస్తుంది. ఇదే పని మళ్ళీ జనసేన కూడా చేస్తుంటే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితుంది. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 4,50,000 మంది డబుల్ ఓట్లను నమోదు చేయించుకున్న పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా, అంటే అక్కడ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో ఆ వ్యక్తి పేరు నమోదైంది, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో అదే పేరుతో మళ్ళీ ఇక్కడ నమోదైంది అనేటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దీని మీద పూర్తిస్థాయి విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మరోవైపు చూస్తే ఇప్పటి వరకు 8 మంది జిల్లాల కలెక్టర్లను కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంబంధించినటువంటి నేతలు బెదిరించడం, బ్లాక్మెయిల్ కూడా చేసిన పరిస్థితి. ఆ కలెక్టర్లందరూ కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు చేసినట్టు మనకు సమాచారం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే తాము చెప్పినటువంటి ఓట్లను నమోదు చేయకపోయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగించకపోయినా సరే సహించేది లేదంటూ వారు ఏకంగా కలెక్టరేట్లోకి దూసుకొస్తున్న పరిస్థితి. కలెక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పోరుని కొనసాగిస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ ఓట్లు ఉండటానికి లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జనసేన సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా నాగేంద్రబాబు ఇక్కడ మళ్ళీ వడ్డేశ్వరంలో నమోదు చేయించుకోవటం, ఆయన భార్య పద్మజ, కుమారుడు సాయి వరుణ్ తేజ్, ఈ 3 పేర్లతో కూడా నమోదు కావటం, పైగా ఒకే ఇంటి నెంబర్లో 53 పేర్లు ఉండటం ఎంత కూడా చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ పేరుతో చేస్తుందో ఇప్పుడు మళ్ళీ మై పార్టీ పేరుతో, మై టీడీపీ పేరుతో అదే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది. దానికి సహకరిస్తూ జనసేన కూడా ఇదే బాటలో ఉండటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దీని మీద మళ్ళీ పోరాటం చేయబోతుంది. నిన్నగాక మొన్నే చూసాం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు చేశారు ఆధారాలతో సహా. ఇప్పుడు మరోసారి కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి డూప్లికేట్ ఓట్లను, అట్లాగే ఈ విధంగా దొంగ ఓట్లను నమోదు చేస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు కనుక తీసుకోబోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, అట్లాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రవీందర్, ఆల్రెడీ టీడీపీ, జనసేన దొంగ ఓట్లు. థ్యాంక్ యూ రవీందర్.